తిరుమలలో శ్రీవారి ఆలయంలో జరిగే అనేక సేవా వ్యవస్థల్లో ఒక ప్రత్యేకమైనది సన్నిధి గొల్లల వ్యవస్థ. తిరుమల ఆలయ సంప్రదాయాలలో ఇది చాలా పురాతనమైనది. ఈ సేవను ప్రధానంగా గొల్ల వంశానికి చెందిన వారు వంశపారంపర్యంగా నిర్వహిస్తూ వస్తున్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సేవ తిరుమల ఆలయ ఆచారాలలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. సన్నిధి గొల్ల అనే పదానికి అర్థం స్వామివారి సన్నిధికి సేవ చేసే గొల్ల అంటే శ్రీవారి ఆలయంలో జరిగే కైంకర్యాలకు అర్చకులు సురక్షితంగా చేరుకునేలా చూసే బాధ్యత వీరిపై ఉంటుంది. పూర్వకాలంలో తిరుమల కొండల దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేవి. ఆ కాలంలో రాత్రి సమయంలో వెలుతురు లేకుండా ప్రయాణించడం చాలా కష్టమైన విషయం. అందుకే అర్చకులు ఆలయానికి వెళ్ళేటప్పుడు వారికి తోడుగా ఉండే ప్రత్యేక వ్యక్తులుగా సన్నిధి గొల్లలను నియమించారు. ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ సమయంలో సన్నిధి గొల్లలు అర్చకుల గృహాలకు వెళ్ళి వారిని ఆలయానికి తీసుకొచ్చేవారు. చేతిలో దివిటి పట్టుకుని ముందుగా నడుస్తూ దారి చూపుతారు. ఇది కేవలం మార్గదర్శకత్వం మాత్రమే కాదు, భద్రత కూడా. అర్చకులు సురక్షితంగా ఆలయానికి చేరుకునేలా చూసే బాధ్యత పూర్తిగా వీరిదే. అర్చకులు ఆలయంలోకి ప్రవేశించే సమయంలో కూడా సన్నిధి గొల్లల పాత్ర ఉంటుంది. ఆలయ ద్వారాల దగ్గర వారు ఉండి క్రమాన్ని పాటించడంలో సహాయం చేస్తారు. స్వామివారి సేవలకు సంబంధించిన కొన్ని సాంప్రదాయ కార్యక్రమాలలో కూడా వీరు భాగస్వామ్యం అవుతారు. రాత్రి ఆలయంలో జరిగే చివరి సేవ ఏకాంత సేవ. ఈ సేవ పూర్తయిన తర్వాత అర్చకులు తిరిగి తమ ఇళ్లకు వెళ్తారు. అప్పుడు కూడా సన్నిధి గొల్లలు వారితో పాటు వెళ్ళి సురక్షితంగా వారి గృహాలకు చేరుకునేలా చేస్తారు. ఇలా ఉదయం నుండి రాత్రి వరకు జరిగే ముఖ్యమైన సేవలలో వీరు భాగమవుతారు. ఇది కేవలం ఒక పని కాదు, ఒక పవిత్ర కైంకర్యం. శ్రీవారి సేవలో భాగస్వామ్యం అవ్వడం తమ అదృష్టంగా భావిస్తూ సన్నిధి గొల్లలు ఈ బాధ్యతను ఎంతో భక్తితో నిర్వహిస్తారు. తిరుమలలో ఉన్న అనేక సాంప్రదాయాల్లాగే ఈ సేవ కూడా వంశ పారంపర్యంగా కొనసాగుతోంది. పూర్వకాలంలో వారి పూర్వీకులు చేసిన సేవను ఈ రోజుకి వారి సంతతి అదే భక్తితో కొనసాగిస్తోంది. శ్రీవారి ఆలయంలో జరిగే ప్రతి కైంకర్యం వెనుక ఏదో గొప్ప సాంప్రదాయం, భక్తి, సేవాభావం దాగి ఉంది. అందులో సన్నిధి గొల్లల సేవ కూడా ఒక ప్రత్యేకమైనది.